నమస్కారం అండి. ఈరోజు మనం టారిఫ్స్ గురించి మాట్లాడతాం. టారిఫ్ వార్ ఏదైతే జరుగుతుందో మిస్టర్ ట్రంప్ వేసాడు కదా ప్రతి దేశం మీద, దాని గురించి మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టారిఫ్ ఏంటంటే, ఏదైనా దేశం వేరే దేశం నుంచి కానీ ఏదైనా ప్రొడ్యూస్ వస్తుంటే దాని మీద ఎంతో కొంత ట్యాక్స్ అనమాట, దాన్నే టారిఫ్ అంటారు. ఎంతో కొంత టారిఫ్ వేస్తుంది, ట్యాక్స్ వేస్తుంది. లైక్ మీరు చూడండి, మన ఇండియాలోనే నితిన్ గడ్కరీ టెస్లా మన ఇండియాకి వచ్చేటప్పుడు నితిన్ గడ్కరీ రిక్వెస్ట్ చేశారనమాట, మీరు ఒకవేళ టెస్లా ఇండియాలో అమ్మాలనుకుంటే మీరు ఇండియాలోనే ఒక ప్లాంట్ పెట్టి అమ్మండి అని చెప్పారు. కానీ ఇలాన్ మస్క్ ఒప్పుకోలేదు దానికి. అప్పుడు 100% టారిఫ్ వేసాడు. అంటే 35 లక్షల కారు ఒకవేళ ఉందనుకోండి, 100% అంటే దాని మీద ఇంకో 35 లక్షలు అనమాట, 70 లక్షలు అయిపోతుంది. 35 లక్షల కారు 70 లక్షలు అవుతుంది. అది ఎందుకు చేస్తారంటే ఆ దేశం ఒక బెనిఫిట్ గురించి చేస్తారు. సో అప్పుడు యూఎస్ఏ కూడా చాలా దేశాలతో ట్రేడ్ డెఫిసిట్ ఉందని ప్రతి దేశం మీద టారిఫ్లు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాంట్లో ఇండియా కూడా ఉంది. ఇండియాతో ట్రంప్ పెట్టిన 3 డిమాండ్స్ ఉండేవి. ఫస్ట్ ఏంటంటే F-35 జెట్స్ కొనమన్నాడు. రెండోది, మనం వాళ్ళ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మీద టారిఫ్స్ వేసాం 39%, దాన్ని తగ్గించమన్నాడు. మూడోదేమో రష్యన్ ఆయిల్ కొనొద్దన్నాడు. ఈ మూడాట్లకి మన ఇండియా తీసుకున్న స్టాండ్ ఏంటంటే, మేము F-35 కొనం, బికాస్ అవి ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్, అంత సక్సెస్ఫుల్ కాదు, సో అవి మేము కొనం. రెండోది, అగ్రికల్చర్ మేము తగ్గించాం, ఎందుకంటే 70% ఆఫ్ ఇండియన్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. వ్యవసాయం మీద 70% మన పాపులేషన్ ఏదైతే ఉందో భారతదేశంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంది. సో వాళ్ళ పొట్ట ఎలా కొడతాం, సో అది కూడా తగ్గించాం. మూడోది, రష్యన్ ఆయిల్. ఇప్పుడు మనం ఒక సోవరెంట్ కంట్రీ, మనం ఫ్రీ కంట్రీ, మనకంటూ మన ఇంట్రెస్ట్స్ ఉంటాయి. మనం ఎవరి దగ్గర నుంచి ఎంత ఎప్పుడు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి అంత కొనుక్కుంటాం. ఎవడు మనకి చీప్గా ఇస్తే వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. సో దాన్ని కూడా మనం రిజెక్ట్ చేసాం, రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం అనమాట. ఇవన్నిటి గురించి ట్రంప్కి ఈగో పెరిగిపోయిందనమాట. యాక్చువల్లీ అమెరికన్సే అంటారు ట్రంప్ ఈగో ఆ దేశం కంటే ఎక్కువ అంట. ట్రంప్ పవర్లోకి వచ్చిందే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, కానీ ఆ అమెరికా కంట ట్రంప్ ఈగో ఎక్కువ అంట. ఇది వాళ్ళ దేశస్తులే చెప్పారు. సో ఆ ఈగో ఏదైతే ఉందో ఆ ఈగో గురించి ప్రతి కంట్రీ మీద టారిఫ్స్ వేసాడు. మన ఇండియా మీద 25%, పాకిస్తాన్ మీద 19%, బంగ్లాదేశ్ మీద 20%, కెనడా అనుకుంటా 35%. సో అలా వేరే దేశాల్లో చాలా దేశాలకు వేసాడు. కానీ గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఉన్నారు కదా, వాళ్ళు ట్రేడ్ డీల్కి వెళ్ళారు, ట్రేడ్ డీల్ ఒకటి కుదుర్చుకున్నారు. అయినా కానీ వాళ్ళ మీద 19%, 20% వేసాడు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనేవాడు, అది మానేసి ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి కొంటున్నాడు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఈ డీల్ వల్ల. అయినా కానీ వాడి మీద 19% వేసాడు. కానీ మన ఇండియా మాత్రం చాలా ఫర్మ్గా స్టాండ్ అయ్యి మన ఇంట్రెస్ట్కి ఏదైతే ఇంపార్టెంటో, మన భారతదేశానికి ఏదైతే ఇంపార్టెంటో అదే చేస్తామని క్లియర్గా చెప్పాం. దీనివల్ల ఈ టారిఫ్ వార్ ఏదైతే ఉందో దీనివల్ల అంటే ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది చూడండి. 2 దేశాలు ఎఫెక్ట్ అవుతాయి, కానీ అమెరికా ఎక్కువ అవుతుంది. లైక్ ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అమెరికాలోకి వస్తుంది కదా, ఎక్కువ టారిఫ్స్ వేయబడి ఆ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు కట్టాలి? అల్టిమేట్లీ ప్రజలే కట్టాలి. సో ఈవెన్చువల్లీ ఏమవుతుందంటే, వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గిపోయి వాళ్ళ డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గిపోద్ది అనమాట. దీనివల్ల జాయిగా రిసెషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే మేక్ ఇన్ అమెరికాని ప్రమోట్ చేయడానికి. కానీ ఆ అమెరికన్ మ్యానుఫ్యాక్చరర్సే దీనివల్ల భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కాంపోనెంట్స్ అండ్ రా మెటీరియల్ వాళ్ళ ప్రొడక్షన్కి సంబంధించి బయట నుంచి కానీ తెప్పించుకుంటున్నారు అనుకోండి, వాటి మీద కూడా ట్యాక్స్ పడుతుంది, వాటి రేట్లు పెరుగుతాయి. సో అల్టిమేట్లీ ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ మీద కూడా రేట్లు అన్నీ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా ఉందండి, టెస్లాలో బ్యాటరీస్ కానీ, మిర్రర్ కానీ, బ్రేకింగ్ సిస్టమ్ కానీ, క్లచ్లు, గేర్లు, ఈ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అన్నీ ఆ టెస్లా కూడా తయారు చేయలేడు కదా, వేరే వాళ్ళ దగ్గర నుంచి వేరే మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకుంటాడు. అయితేనే వాడు ఇంపోర్ట్ చేసుకుంటుంటే వాటి మీద రేటు ఇప్పుడున్న రేట్ కంటే ఎక్కువ అవుతుంది కదా. సో ఈవెన్చువల్లీ ఆ కార్ రేట్ కూడా వాడు పెంచాల్సి వస్తుంది. పెంచినప్పుడు ఆ కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే దానికి కట్టాలన్నమాట. సో ఇవి ఎఫెక్ట్స్. అండ్ అమెరికన్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా భయపడే దీని గురించే. అండ్ మన ఇండియాకి వచ్చేటప్పటికి మనం మేజర్లీ ఐటీ, ఫార్మా, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫుడ్, సీ ఫుడ్, స్పైసెస్, తర్వాత కెమికల్స్ అండ్ ఆటో పార్ట్స్, టెక్స్టైల్స్ అండ్ అపెరల్స్, ఇవన్నీ మనం మేజర్గా ఎక్స్పోర్ట్ చేస్తాం. అండ్ ఒకవేళ మనం సెక్టర్ వైజ్గా కానీ మనం తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ అన్నది ఒక సర్వీస్ సెక్టర్. అండ్ ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్వీస్ సెక్టర్ మీద వర్తించవు.
సో మనం ఏమీ టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. కానీ ట్రంప్ ఒకవేళ ఏదైనా కొత్త రూల్ పెట్టి వీటి మీద కానీ టారిఫ్స్ వేసాడు అనుకోండి, అయినా కానీ మనం వరి అవ్వాల్సిన పని లేదు. బికాస్ మన దగ్గర ఉన్న ఇంజనీర్స్ వాళ్ళు తయారు చేసే క్వాలిటీ ప్రోడక్ట్ విత్ మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ ఈ ప్రపంచంలో ఎవరిలో కూడా ఏ దేశంలో ఇంజనీర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయలేరు. సో ఐటీ సెక్టర్ ఈజ్ ఆల్మోస్ట్ సేఫ్. దాని తర్వాత ఫార్మా చూడండి, అమెరికా ఏ టోటల్ ఫార్మాస్యూటికల్స్ ఇంపోర్ట్ ఉంది కదా, దాంట్లో 40% మన ఇండియా సప్లై చేస్తుంది. సో అంత క్వాంటిటీని ఇమీడియట్గా ఏ కంట్రీ కూడా వచ్చి రీప్లేస్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినా మన ఇండియన్ ప్రైస్కి ఇవ్వలేరు, ఒకవేళ ప్రైస్కి ఇచ్చినా మన క్వాలిటీని మ్యాచ్ చేయలేరు. సో ఫార్మాస్యూటికల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేఫే. దాని తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీ చూడండి, జెమ్స్ అంటారు కదా, ఈ డైమండ్స్ ఉంటాయి కదా, సూరత్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అంటారు. అవన్నీ ఎవరు కొంటారు? అల్ట్రా రిచ్ ఇండివిజువల్సే కొంటారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు కొంటారు. వాళ్ళకి ఒక 10%, 20% ఏం ఎఫెక్ట్ చూపిస్తుంది? వాళ్ళకని ఒకవేళ క్వాలిటీ బాగుండి మంచి బ్రాండ్ నుంచి కానీ దొరుకుతుంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రైస్ చూడరు. సో జెమ్స్ కూడా సేఫే. జ్యువెలరీ వచ్చేటప్పటికి కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, బట్ మన ఇండియన్ జ్యువెలరీ ఏదైతే ఉందో త్రూఅవుట్ ద వరల్డ్ చాలా డిమాండ్లో ఉంది. సో ఒకవేళ యూఎస్ఏ కాకపోతే వేరే వేరే మార్కెట్స్లో మనం అమ్ముకోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా నో ప్రాబ్లం, సేఫ్ సైడ్లోనే ఉంది. దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ చూడండి, చైనా ఒక దేశం ఏదైతే మన ఇండియాని కంపీట్ చేస్తుంది, ఇన్ఫ్యాక్ట్ మనకంటే తక్కువ రేట్లో ప్రొడ్యూస్ చేసి అమ్మగలదు. కానీ యూఎస్ఏ చైనా మీద కూడా మన ఇండియా మీద ఎక్కువ టారిఫ్స్ విధించింది. సో చచ్చినట్టు వాళ్ళు మన దగ్గరే కొనాలి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గరే కొంటారు, కొంచెం ఎక్కువ రేట్ ఇచ్చి కొంటారో కానీ కొంటారు. సో ఎలక్ట్రానిక్స్ కూడా ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఈ సీ ఫుడ్ అవనివ్వండి, స్పైసెస్ లైక్ బాస్మతి రైస్ ఉంది చూడండి, మనం లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ అనమాట. మనం తప్పితే పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, కానీ మనకంటే చాలా ఎక్కువ రేటు. దాని తర్వాత సీ ఫుడ్ లైక్ ప్రాన్స్ ఉంటాయి కదా, మనం ఏ రేట్కి అయితే మనం సప్లై చేస్తామో దాని మీద 25% టారిఫ్స్ వేసినా కూడా మనదే తక్కువ రేట్ ఉంటుంది మిగిలిన కంట్రీస్ సప్లై చేసే రేట్కి. సో ఈవెన్చువల్లీ సేమ్ విత్ స్పైసెస్ కూడా. సో ఈ సెక్టర్ కూడా మనదే సేఫే, నో ప్రాబ్లం. దాని తర్వాత కెమికల్స్ అండ్ ఆటో పార్ట్స్ చూడండి, అమెరికాలో ఏ అయితే ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, అవన్నీ మన ఇక్కడ నుంచి ఆర్గానిక్ కెమికల్స్ అయితే పంపుతామో అవి ఉంటేనే రన్ అవుతాయి అనమాట. ఒకవేళ మనకన్నా ఆపేస్తే వాళ్ళ ఇండస్ట్రీస్ మూసేసుకోవాలి. సో కొంచెం రేట్ ఎక్కువైనా మన దగ్గరే కొంటారు. దాని తర్వాత సేమ్ విత్ ఆటో పార్ట్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేసినంత క్వాంటిటీ అండ్ క్వాలిటీలో వేరే ఎవరంత ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేయలేరు. సో మోర్ ఆర్ లెస్ ఈ కెమికల్స్ అండ్ ఆటో పార్ట్స్ కూడా సేఫే. అన్నీ సేఫే అంటున్నారు, ప్రాబ్లం ఉండే సెక్టర్ లేదా అంటే ఒకటి ఉంది, లైక్ టెక్స్టైల్స్ అండ్ అపీరెల్స్. దాంట్లో ఎఫెక్ట్ అవుతాం బికాస్ చైనా అండ్ బంగ్లాదేశ్ రెండు కూడా కాసు కూర్చున్నాయి, ఏదైనా డిమాండ్ ఉంటే దాన్ని ఎలా గ్రాప్ చేసుకోవాలని. కానీ ఈ వారణాసిలో ర్యాలీ అయింది కదా, అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ పిఎం మోదీ గారు ఒక పిలుపునిచ్చారు, ఏంటి స్వదేశీ డ్రైవ్ అని. మనకు కానీ మన ఎపరెల్స్ అండ్ ఈ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్టైల్స్ సంబంధించినవి ఇవన్నీ మన ఇండియన్సే కొన్నామనుకుంటా, అప్పుడు ఏమవుతుందంటే డొమెస్టిక్ బూస్ట్ పెరుగుతుంది అనమాట. డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగి ఆ గ్రోత్ రేట్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ అవుతుంది. సో మీ ప్రతి ఒక్కరు కూడా లోకల్లీ మేడ్ సామాన్యాలే కొంటారని ఆశిస్తూ, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.